ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. పిల్లలకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి అని స్పష్టం చేసింది. విద్యార్థులకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుకునే అవకాశం కల్పించడం ద్వారా వారు ఇతర రంగాల్లోకి విస్తరించడానికి మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపింది. హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో గత వైఎస్ జగన్ పాలనలో ఇంగ్లీష్ భాషకిచ్చిన ప్రాధాన్యతపై మరోమారు చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంపై బురద చల్లిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకోవటం చంద్రబాబు ద్వంద్వ ప్రణాళికకు నిదర్శనం. అయితే ఆంగ్ల భాష పట్ల చంద్రబాబు, పవన్ తదితరులు అనుసరించిన సంకుచిత వ్యవహార శైలిపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ప్రముఖ నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నటించిన ఒక సినిమాలో ఓ పాట ఉంటుంది. అందులో కోర్టుకు ఒక తీర్పు అంటూ సాగే ఆ పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఆ పాటకు ఇప్పటికీ రెలవెన్స్ ఉందనిపిస్తుంది. తాజాగా విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం అవసరం అంటూ ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. 2019-24 మధ్య పాలన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే దానిపై అప్పటి విపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ మొదలైనవి నానా యాగీ చేశాయి. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. పిల్లలు ఏ మాధ్యమం కావాలంటే ఆ మీడియంలో చదువుకోవచ్చని, ఆంగ్ల మీడియం వల్లనే ఆంధ్ర పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేసేవారు. దీనికి కూడా విపక్షాలు అంగీకరించలేదు. జగన్ మరో నిర్ణయం చేశారు. ఒకే పుస్తకంలో ఒక పక్క ఆంగ్లం, మరో పక్క తెలుగు భాషలో సబ్జెక్టు పాఠాలు ముద్రించి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. కానీ రాజకీయంగా జగన్ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఆంగ్ల మీడియంకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టుకు వెళ్లారు. అప్పటి విపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియంను తీసుకురావడాన్ని ఎద్దేవా చేస్తూ శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ వంటి ప్రముఖులు తెలుగు భాషకు తామే ఛాంపియన్ల మాదిరిగా వాదనలు చేస్తూ వచ్చారు. కాకినాడ జిల్లా బెండపూడికి చెందిన విద్యార్థులు కొందరు అద్భుతంగా ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే వారిని ప్రోత్సహించవలసిన కొందరు టీడీపీ పెద్దలు దారుణంగా చిన్నారులను అవమానించారు. కానీ ప్రజల్లో మాత్రం ఆంగ్ల మీడియంపైనే ఆసక్తి ఉందన్న విషయం అనేక సర్వేల్లో వెల్లడైంది. ప్రైవేట్ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ఉంటే అభ్యంతర పెట్టని ఈ నేతలు ప్రభుత్వ స్కూళ్లలో చేరే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ వద్దని ఎలా అంటారో అర్థమయ్యేది కాదు. చిత్రంగా తెలుగు మీడియం అంటూ గొంతు చించుకుని మాట్లాడే ప్రముఖులెవ్వరూ తమ పిల్లలు లేదా మనవాళ్లను ఆ మీడియంలో చదివించడం లేదు. అంతా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలోనే ఆంగ్లంలోనే వారి పిల్లలు, మనవాళ్ళు అంతా విద్యను అభ్యసిస్తుంటారు. ఈ విషయాలన్నీ బహిరంగంగానే ప్రజలు మాట్లాడుకునేవారు. అయినా జగన్ ప్రభుత్వం ఆ సంస్కరణ తెచ్చిందన్న ఆక్రోశంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దాన్ని వ్యతిరేకించారనిపిస్తుంది. అప్పట్లో కొందరు ఏకంగా హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఆ సందర్భంలో విచారణ చేసిన హైకోర్టు వారు కూడా ఆంగ్ల మీడియం వైపు మొగ్గు చూపలేదు. కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం కూడా ప్రజల్లో చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి తెచ్చిన జీవోలను రద్దు చేసింది. ఆ మీదట జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అక్కడ వాదోపవాదాలు చాలా కాలం సాగాయి. అది ఎటూ తేలలేదు. ఈలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. దాంతో దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అన్నిట్లోనూ యూటర్న్ తీసుకున్నట్లే ఆంగ్ల మీడియం విషయంలోనూ తన అభిప్రాయం మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. గత నెల 16న ఏపీ సర్కారు ఒక ఆదేశం ఇస్తూ అన్ని ప్రభుత్వ స్కూళ్లలో బోధనా భాషగా ఆంగ్లం ఉంటుందని తెలిపింది. దీనిపై ప్రొఫెసర్ గొంటుపల్లి శ్రీనివాస్ అనే ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసు విచారణ చేసిన చీఫ్ జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి నైనాల జయసూర్యల బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరని, లేకపోతే పిల్లలు ఆయా రంగాల్లో రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడింది. ఇంగ్లీష్ అందరినీ ఏకం చేసే ఒక అంశమని కూడా వ్యాఖ్యానించింది. పిల్లలకు తెలుగుతో పాటు ఆంగ్లంలో చదువుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా వారు ఇతర రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది హర్షణీయమైన అంశమని చెప్పాలి. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యల్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన ద్వారా పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అది మంచి పరిణామమేనని హైకోర్టు పేర్కొంది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ గత ప్రభుత్వం ఆంగ్ల భాషను బోధనా భాషగా చేస్తూ తీసుకొచ్చిన విధానాన్ని ఇదే హైకోర్టు కొట్టివేసిందని వెల్లడించారు. అయినా ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లీష్ను బోధన భాషగా ప్రొసీడింగ్స్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు. ఆంగ్ల భాషను పొరపాటున బోధనా భాషగా పేర్కొన్నామని,
ఆ ప్రొసీడింగ్స్ను సవరించామని నివేదించారు. ప్రభుత్వ స్కూళ్లలో ద్విభాషా విధానం అమల్లో ఉంటుందని తెలిపారు. దాంతో హైకోర్టు ఈ వ్యాజ్యం నిరర్ధకమని తేల్చేసింది. జగన్ ప్రభుత్వం ఇదే విధానం అమలు చేసినప్పుడు హైకోర్టులో హోరాహోరీగా వాదోపవాదాలు జరిగాయి. ఆంగ్లంతో పాటు తెలుగు ఉంటుందని ఆనాటి ప్రభుత్వం తెలిపినా న్యాయ వ్యవస్థ కూడా పలు సందేహాలు వెలుబుచ్చింది. అంతేగాక సంబంధిత జీవోను కొట్టివేసింది. దాంతో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన ద్విభాషా విధానాన్నే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు చేయక తప్పలేదు. అంటే దీని అర్థం చంద్రబాబు సర్కార్ ఇంగ్లీష్లో చదువుకునే అవకాశం లేకుండా చేస్తోందని, తద్వారా పేద పిల్లలకు తీవ్రంగా అన్యాయం చేస్తోందన్న అభిప్రాయం బలపడుతుండడంతో వెనక్కి తగ్గిందని అనుకోవాలి. అంతేకాక అప్పట్లో రాజకీయంగా వైసీపీని ఆయా వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెట్టడం, ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయటం వంటి లక్ష్యాలతో టీడీపీ పనిచేసింది. అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకొచ్చిన అనేక సంస్కరణలను, పాలనా వ్యవస్థలను కొనసాగించవలసిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఒప్పుకోక తప్పడం లేదు. జగన్ టైంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి పాలనలో ఇదే అంశంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించకుండా ఉంటారా? జగన్ సీఎంగా ఉంటే ప్రతిదాన్ని రాజకీయం చేసి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విషం జిమ్మిన సంగతి 1కి 10 సార్లు నిర్ధారణ అవుతోంది. ఆంగ్ల భాషను మీడియంగా ఉంచడం ద్వారా జగన్ తన విజన్ను చూపితే అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు సంకుచితంగా వ్యవహరించారు. ఇప్పుడు జనాభిప్రాయానికి తలొగ్గక తప్పలేదనుకోవాలి.